వాడివేడిగా శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. గత 3 రోజులుగా హెరిటేజ్ ఇందాపూర్ డైరీ మధ్య సంబంధాలపై సభలో రచ్చ జరుగుతోంది. హెరిటేజ్ ఇందాపూర్ డైరీ మధ్య సంబంధాలపై చర్చ పెట్టాలని వైసీపీ పట్టుపడుతోంది. అయితే ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఇవాళ కూడా ఇదే అంశంపై సభలో చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సర్కార్ చర్చకు అంగీకరించుకుంటే ఆందోళన కొనసాగుతుందని వైసీపీ తెలిపింది. మరోవైపు వైసీపీ ఆరోపణలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని వైసీపీపై మండిపడింది. ఇప్పటికే బొత్సకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ ఇచ్చింది. ఇందాపూర్తో హెరిటేజ్ కి సంబంధాలపై ఆధారాలు చూపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమిత్ర, తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి, అలాగే హెరిటేజ్, ఇందాపూర్ డైరీ, ఈ 3 అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి చర్చ చేపట్టాలంటూ గడిచినటువంటి 3 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇవ్వడంతో పాటు చర్చకు పట్టుబడుతున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. అటు శాసనసభతో అటు శాసన మండలితో పాటు అటు అసెంబ్లీ బయట కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి నిరసన తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా చర్చ చేపట్టాలనేది వాళ్ళ డిమాండ్ గా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి గడిచినటువంటి 3 రోజులుగా కూడా వరుసగా ఇదే విషయం జరుగుతుంది. ముఖ్యంగా హెరిటేజ్ అనే సంస్థకు సంబంధించి అలాగే ఇందాపూర్ డైరీకి ఇద్దరికి కూడా సంబంధాలు ఉన్నాయి. అయితే గతంలో ఎప్పుడూ లేని అత్యధిక రేటుతో ఇందాపూర్ డైరీ తిరుమల లడ్డూ నెయ్యిలో ఉపయోగించే నెయ్యి సప్లై టెండర్లు దక్కించుకోవడం వెనక హెరిటేజ్ హస్తం ఉందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాంతోపాటు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశానికి గురించి ప్రధానంగా ప్రస్తావించారు. పూర్తిగా ఆధారాలన్నీ కూడా చూపించడం జరిగింది. అయితే ఈ అంశాన్ని సభలో చర్చించాలంటూ కూడా శాసన మండలి సభ్యులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సభ్యులు అయితే ప్రతిరోజు వాయిదా తీర్మానం ఇవ్వడంతో పాటు స్పీకర్ ఏదైతే చైర్మన్ ఉంటారో చైర్మన్ పోడియం దగ్గరికి వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. సభని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఈ అంశానికి సంబంధించి ప్రతిరోజు అంటే 3 రోజులుగా శాసన మండలిలో ఈ అంశానికి సంబంధించి రచ్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా వాయిదా తీర్మానం ఇదే అంశం పైన ఇచ్చారు. 4వ రోజు కూడా ఇదే అంశం గురించి చర్చ చేపట్టాలనేది వైఎస్ఆర్సీపీ సభ్యుల డిమాండ్ గా తెలుస్తుంది. మరొక పక్క అటు టీడీపీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు మాత్రం ఖచ్చితంగా హెరిటేజ్ యొక్క ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైఎస్ఆర్సీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఆధారాలు చూపించట్లేదు. ఆధారాలు చూపించండి అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న వైఎస్ జగన్ ఆధారాలన్నీ కూడా చూపించారు కాబట్టి ఇప్పుడు ఆ ఆధారాలన్నీ కూడా తీసుకుని ఈ రోజు సభకు వైఎస్ఆర్సీపీ సభ్యులు మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చారు. మరొక రోజు కూడా ఇదే అంశానికి సంబంధించి శాసన మండలిలో గొడవ జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇటు టీడీపీ కూడా హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేది టీడీపీ కూడా వీళ్ళు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న భువనేశ్వరి కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అలాగే హెరిటేజ్ కి హిందాపూర్కి ఎలాంటి సంబంధాలు లేవంటూ కూడా వాళ్ళు ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసులు కూడా హెరిటేజ్ సంస్థ నుంచి ఇప్పటికే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఒక రాజకీయ రచ్చ అనేది జరుగుతుంది. ఇటు శాసన సభలోనూ అదేవిధంగా శాసన మండలితో పాటు ఇటు అసెంబ్లీ బయట కూడా ఇదే అంశానికి సంబంధించి టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ నేతల మధ్య ఆరోపణ ప్రత్యారోపణలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు చైర్మన్ ఈ అంశానికి సంబంధించి చర్చ చేపడతారా లేదంటే ఈ రోజు కూడా తిరస్కరిస్తారా, మరొకసారి వైఎస్ఆర్సీపీ సభ్యులు ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఈ రోజు మరి కాసేపట్లో తెలియబోతుంది. 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ రోజు కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు మరొకసారి కూడా ఆందోళన చేసేందుకు ప్లకార్డులు తీసుకుని వాళ్ళు శాసన మండలికి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఈ రోజు కూడా శాసన మండలిలో రచ్చ జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.